శుక్రవారం చనిపోతే సమాధి శిక్షలు ఉండవు కదా, మరి అలాంటప్పుడు ఒక విశ్వాసి శుక్రవారం రోజు చనిపోయి కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తిని శనివారం రోజు దహన సంస్కారాలు చేసినట్లయితే ఆ వ్యక్తికి ఖబర్ యొక్క అజాబ్ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నని కొంతమంది అడుగుతూ ఉంటారు. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1074 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఏ విశ్వాసి అయితే జుమా రోజు శుక్రవారం రోజు చనిపోతాడో అతనికి ఖబర్ యొక్క ఫిత్నా ఉండదు, అంటే ఖబర్ యొక్క అజాబ్ సమాధి శిక్ష ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజు చనిపోయినటువంటి విశ్వాసికి సమాధి శిక్ష ఉండదు అని చెప్పారే తప్ప జుమా రోజు చనిపోయి జుమా రోజు మాత్రమే తద్ఫీన్ దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తికి మాత్రమే సమాధి శిక్ష ఉండదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ కూడా చెప్పలేదు. హదీస్లో కూడా ఇలాంటి విషయాలు లేవు. ఇక్కడ హదీస్లో జుమా రోజు చనిపోతే అని ఉంది, కానీ దహన సంస్కారాలు ఎప్పుడు చేసినా ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధం లేదు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను బట్టి వారు దహన సంస్కారాలు చేసుకుంటారు. ఇక్కడ జుమా రోజు చనిపోయి జుమా రోజే దహన సంస్కారాలు చేయబడినటువంటి వ్యక్తి మాత్రమే ఖబర్ అజాబ్ నుండి అతడు కాపాడబడతాడని ఎక్కడ కూడా హదీసులో లేదు. ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క దహన సంస్కారాలు తద్ఫీన్ వెంటనే జరిగేటటువంటి ఏర్పాట్లు చేయాలని తాకీదు చేయడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో వారికి కావలసినటువంటి అత్యవసరమైనటువంటి వ్యక్తులు రావాల్సినటువంటి అవసరం ఏర్పడినప్పుడు పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యం అవుతుంది. అలానే శుక్రవారం ఒక వ్యక్తి చనిపోతే శనివారం అతనికి తద్ఫీన్ చేసినందుకు అతనికి ఖబర్ అజాబ్ ఉంటుందని అలా చెప్పకూడదు. ఎందుకంటే చనిపోయింది శుక్రవారం కాబట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి వారు తద్ఫీన్ చేస్తారు. ఆ వ్యక్తి ఒకవేళ విశ్వాసి అయితే ఇన్షాల్లా ఆ వ్యక్తి ఖబర్ అజాబ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ జుమా రోజు చనిపోయినటువంటి ఒక మంచి విశ్వాసి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తికి ఖబర్ అజాబ్ ఉండదు, అంతవరకే మనం చెప్పాలి. కానీ ఖచ్చితంగా అతడు జన్నతి స్వర్గానికి వెళ్తాడు అని మనం చెప్పకూడదు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 806 ప్రకారంగా తీర్పు దినం రోజు పెద్ద పెద్ద ప్రవక్తలే వణుకుతూ ఉంటారు. మా పరిస్థితి ఏమవుతుందో అనేటటువంటి భయం వారిలో ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒక సాధారణ వ్యక్తి జుమా రోజు చనిపోతే అతడు గొప్ప విశ్వాసి అయినా ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడని మనం చెప్పకూడదు. అతనికి ఖబర్ అజాబ్ ఉండదు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే హదీసులో జుమా రోజు శుక్రవారం రోజు ఒక విశ్వాసి చనిపోతే అతడు ఖబర్ యొక్క ఫిత్నా నుండి రక్షించబడతాడని ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా విశ్వాసంతో కూడుకున్నటువంటి మరణాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.